పిల్లల కిడ్నాపులు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో 10 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసేందుకు 2 మహిళలు ప్రయత్నించి విఫలమయ్యారు. స్థానికుల అప్రమత్తతో కిడ్నాపర్ల కథ అడ్డం తిరిగింది. బాలుడిని రక్షించి మహిళా కిడ్నాపర్లను పోలీసులకు అప్పగించారు స్థానికులు. అసలు ఎవరా లేడీ కిడ్నాపర్లు? బాలుడిని ఎందుకు టార్గెట్ చేశారు? హైదరాబాద్లో లేడీ కిడ్నాపర్లు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చాక్లెట్ ఇచ్చి 10 ఏళ్ల బాలుడిని ఎత్తికెళ్దామని చూసిన మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. సుభాష్ నగర్లో నివాసముంటున్న రామస్వామి, పద్మ దంపతులకు 4 కుమారులు. ఉదయం దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లారు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న వారి కుమారుడు కృష్ణ దగ్గరకు 2 మహిళలు వచ్చారు. చాక్లెట్లు చేతిలో పెట్టి తమ వెంట రావాల్సిందిగా కోరారు. బాలుడు నిరాకరించడంతో ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు బిగ్గరగా కేకలు వేయటంతో కిడ్నాప్ కథ తిరగబడింది. స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని ఏం జరిగిందని అడిగారు. 2 మహిళలు కిడ్నాప్ చేయబోయారని బాలుడు చెప్పడంతో స్థానికులు లేడీ కిడ్నాపర్స్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నేను రాను ఇట్లా రామస్వామి ఇంకా రవి ఇంకా నవీన్ నరసింహ కృష్ణ. అయితే బాలుడు తన కుమారుడేనని నమ్మించేందుకు ప్రయత్నించింది ఓ లేడీ కిడ్నాపర్. తాము కర్నూలు నుంచి వస్తున్నామని, ఇతను మా కుమారుడేనని బుకాయించారు. అయితే బాలుడు మాత్రం వాళ్ళెవరో తనకు తెలియదని అనటంతో బండారం బయటపడింది. ఇరుగు పొరుగు వారు కూడా ఈ బాలుడు పద్మకుమారుడేనని చెప్పారు. దీంతో స్థానికులు ఆ 2 మహిళల్ని పట్టుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. బాలుడికి సంబంధించిన ఆధార్ కార్డును పోలీసులకు చూపించడంతో కృష్ణను తల్లిదండ్రులకు అప్పగించారు. అక్కడ ఉంటే నేను కనుకొచ్చి చేపట్టుకున్నారంట. చేపట్టుకొని మా అబ్బాయే మాకు పంపియండి అని అడిగారంట. నేను నీళ్ళు పట్టుకొని వెళ్ళే వరకు ఏంది ఏమైంది మా పిల్లోడు ఏమన్నాడు అంటే, లేదండి మా పిల్లోడు ఈయన అంటే, మీ పిల్లోడు ఏందండి మా పిల్లోడు అని నేను, కాదు నేను అవన్నీ చెక్ చేపిస్తాను, పిల్లోడు మా పిల్లోడే, మా 3 సంవత్సరాలు అయింది పోయి నా పిల్లోడిని పట్టుకొని మీ ఇంట్లో పెట్టుకొని నా పిల్లోడు అంటారు ఏంటని ఆమె అన్నది. కిడ్నాపర్లలో ఒక మహిళ కొడుకు తప్పిపోయాడని, అందుకే వేరే బాబును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. ఆ 2 మహిళలపై కిడ్నాప్ కేసు నమోదు చేయాలని బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.